హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అక్క, ప్రెగ్నెన్సీ సింటమ్స్ లో చాలా రకాలు ఉంటాయి. మెయిన్ గా ముఖ్యమైన ప్రెగ్నెన్సీ సింటమ్స్ కొన్ని అయితే మెన్షన్ చేయండి అంటూ చాలా మంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. అది కూడా లైవ్ లో మీకు చూపిద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. కాకపోతే కొన్నిసార్లు అది మిస్ అవుతున్నాను. సో ఈసారి ఎలా అయినా మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఒక్క సింటమ్ ఉంటే చాలు, మీకు డెఫినెట్ గా అయితే ప్రెగ్నెన్సీ 100కి 80% అయితే నేను గ్యారంటీ. ప్రెగ్నెన్సీకి చాలా చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఒక్క సింటమ్ అయితే చాలు. ఇది ఎగ్ రిలీజ్ కి చాలా మంచి సైన్ అనమాట. అంటే ఇది ఉంటేనే ఎగ్ రిలీజ్ అవుతుంది, అది లేకపోతే ఎగ్ రిలీజ్ అవ్వదా అని కాదు. బట్ ఈ సిమ్టమ్ ఉంటే గనక మీకు అరౌండ్ ఆ రోజు లేదా మరుసటి రోజు లోపు మీకైతే అది ఎగ్ అయితే రిలీజ్ అయిపోతుంది. అది మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ సిమ్టమ్ చూసుకున్నట్లయితే ఈ సిమ్టమ్ మీకు గనక కనిపించినట్లయితే మీరు ఇక ప్రెగ్నెన్సీకి రెడీ అయిపోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే, ఇలాంటి వీడియోస్ ఎవరు షేర్ చేయరు, కానీ నేను ఎందుకు షేర్ చేస్తున్నా అంటే ప్రెగ్నెన్సీ కోసం పడే బాధ నాకు తెలుసు. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మీకు వెజినాలో అరౌండ్ 15 days to 20 days మధ్యలో మీకు ఇలా అయితే ఒక వైట్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, తీగలాగా ఉంటుంది. అందరికీ ఇంత పొడుగ్గానే ఉండాలని ఏమీ లేదు, బట్ మినిమం ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మినిమం ఈ లెంత్ లో ఎక్స్పాండ్ అవుతూ ఉన్నట్లయితే మీకు అరౌండ్ ఆ రోజు లేదా ఇంకొక 2 రోజుల్లో అయితే ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు ఇంటర్ కోర్స్, అంటే మీరు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేయాలి ఆ రోజు. అలాగే ఇంకో 2 days, ఒక 3 days మీరు ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే మీకు కన్సీవ్ అవ్వడానికి చాలా 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 ఛాన్సెస్ ఉంటాయి. ఇది మీరు ఒక 14 days నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి. యూరిన్ కి వెళ్ళిన ప్రతిసారి చెక్ చేసుకుంటే మీకు ఇలాంటి సైన్ కనిపించింది అంటే మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై అయితే ఉంటాయి. ఇది ఉంటేనే కన్సీవ్ అవుతామని ఏమీ లేదు, బట్ ఇలా ఉంటే గనక కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ 100కి 90% అయితే ఉంటాయి. పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్టు ఎవ్రీ మంత్ మనకి అనేది రిలీజ్ అవుతుందండి. నిజంగానే ఎగ్ గ్రోతింగ్ బాగా ఉంది. హెల్దీ ఎగ్ అయితే మనకి ఇలాంటి సింటమ్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం మిస్ అవ్వచ్చు, ఎందుకంటే మనం యూరిన్ పాస్ చేసినప్పుడు అది మనకి చూసుకోకపోవచ్చు. బట్ కొన్నిసార్లు అంటే మీకు నిజంగా ప్రెగ్నెన్సీ కోసం మీరు ట్రై చేస్తున్నట్లయితే మీరు ఒక అరౌండ్ 14 days నుంచి 20 days వరకు ఇలాంటి సింటమ్ కోసం మీరు వెయిట్ చేసి యూరిన్ కి వెళ్ళిన ప్రతిసారి మీరు ఎలా అయితే చెక్ చేసి మార్నింగ్ లేచిన వెంటనే గానీ లేదంటే యూరిన్ కి వెళ్ళిన ప్రతిసారి కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈ సింటమ్ అయితే ఎదురుపడుతుంది. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, నేను ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవాలి అని. మాక్సిమం ఎగ్ గ్రోత్ బాగా ఉన్న వాళ్ళు ఈ సింటమ్ ఎక్కువగా కనిపిస్తుంది. అలా అని చెప్పి ఇది కనిపించకపోతే మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ లేవా అని కాదు. కాకపోతే ఇది కనిపిస్తే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఇలా చూపించకపోయిన వాళ్ళలో కూడా ఎగ్స్ బాగా గ్రో అయిన వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లం అయితే లేదు. బట్ కాకపోతే పిసిఓడితో సఫర్ అవుతున్న వాళ్ళకి ఎప్పుడు కలవాలో తెలియదు, ఎందుకంటే ఎగ్ అనేది ఒక టైం కి రిలీజ్ అవ్వదు. ఒకవేళ టైం కి రిలీజ్ అయినా కూడా ఇది ఒక టెన్షన్ అనమాట. ఇప్పుడు కలవాలేమో అని ఒక మెంటల్ టెన్షన్ అయితే ఉంటుంది. మనం కొన్ని సింటమ్స్ అనేవి మనం క్యాచ్ చేసుకున్నట్లయితే ఆ టైంలో మనం కన్సర్వ్ అనుకోండి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అనవసరమైనగా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నాకు ఆ సింటమ్ అనేది కనిపించింది, నేను బిఫోర్ డే నేను ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేశాను. ఈ రోజు ఆ ఛాన్స్ మిస్ అయిపోవచ్చు. నేను అది ఒకవేళ ఆ సైన్ అనేది నేను చూసుకోకపోతే ఈ రోజు ఏదో వర్క్ ఉండి స్ట్రెస్ మూలంగానో మనం అది పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు. సో మనకు ఎగ్ అనేది 24 hours మాత్రమే ఉంటుంది. సో ఒకసారి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత 24 hours మనం ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసినా సరే అది వేస్ట్. సో ఇలాంటి సైన్స్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సైన్ చూసిన తర్వాత ఒక 3 days మనం ఇంటర్ కోర్స్ లో పార్టిసిపేట్ చేసాం అనుకోండి, మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. ఓకే, నేను ఈ టైంలో పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఒకవేళ ఛాన్స్ ఉంటే కన్సీవ్ అవుతారు. ఒకవేళ లేదు అంటే కనుక మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకి ఇలాంటి సైన్స్ కోసం మనం వెయిట్ చేసి ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి చాలా సింటమ్స్ అయితే ఉంటాయి. వాటి అన్నిటి గురించి కూడా నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ లో అయితే ఇస్తాను చూడండి. ఇంకా వీటితో పాటు అవి కూడా చెక్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువగా బేగా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది, అలాగే ఇంకొంతమందికి అయితే హెల్ప్